దొరికితే ఇస్తారంట్రా అందుకే కొట్టుకొచ్చా సారీ వేసుకొచ్చా బాయ్. ఇప్పుడు టీవీ అంటే ఎక్కడితేనే బంగారం. ఆ బ్యాంక్ మేనేజర్ కూడా బ్యాంక్ రావడం మానేశాడు. ఏంటి అమ్మకి టీవీయా? ఇప్పటికిప్పుడు సెలైన్ లెక్కించే స్తోమత మనకెక్కడుందే? ఏమైందమ్మాజీ? మళ్ళీ ఆ డాక్టర్ గారు చీటీ రాశాడు సార్. చీటీ చింపకపోయావా సార్? చీటీ చించయ్యమ్మా. పోలేండి సార్, ముసలిది కదా, చెత్త చచ్చిందని వదిలేస్తాను. కానీ నేను వదలనుగా. అమ్మనోసారి ఇక్కడికి రమ్మనమ్మా. అంటే సార్ అది అమ్మనోసారి ఇక్కడికి రమ్మనమ్మాజీ. మెడిసిన్స్ పాత్ భరించలేక అమ్మ పారిపోయింది సార్. ఛా, మా అమ్మ చిన్నప్పుడు చచ్చిపోయింది సార్. ఇది ఫైనల్. పోనీ ఎన్నాళ్ళు నాలాగున్న మంచోడి దగ్గర అమ్మ పేరు చెప్పి లాక్కునేది మొత్తం కక్కేరా? నీలా ఉంటావేంటి నువ్వు కదా? అలా అన్నానా? నాలో ఉన్న మంచోడి గురించి మాట్లాడుతున్నాను నేను. మొత్తం తీసుకొచ్చాయి. 24 గంటలు టైం ఇస్తే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను సార్. పెరుగు అలాగే చెల్లుంచుకుంటానే. చిల్డ్రన్ 2000 నోట్ పట్టుకెళ్ళిపోతారండి. ఒరే బ్యాంక్ నా ఉద్యోగులారా, నేను మహానటున్నని ఆడియన్స్ లో పాజిటివ్ రియాక్షన్ ఉందిరా. అలాంటి నన్ను మీ ఎలా పర్ఫార్మెన్స్ లేసేసి ఆడిటర్ ముందు ఇరికిచ్చేస్తారా? ఇదేంటి సార్ మీరు ఎంత చేంజ్? అర్రే కనిపెట్టేశావా? అప్పులోళ్ళ కోసం అడ్రస్ మార్చుకుంటాం, సిగ్నల్ కోసం నెట్వర్క్ మార్చుకుంటాం. మరి నీ ఇలాంటి ఎదవల కోసం క్యారెక్టర్ మార్చుకోవద్దా బే? లవ్ చూడు, సిటీ మొత్తం తిరుగుతావో సిటీ బస్ లో తిరుగుతావో నాకు అనవసరం. ఇంటి ముందు కుక్కలాగా ఇంటనకల నక్కలా కాపలా కాసినా సరే ఇచ్చిన లోన్లు మొత్తం రికవర్ చేయాలి. లేకపోతే బ్యాంకు పై దొంగల దాడి, దొరికింది బ్యాంక్ ఎంప్లాయ్ బాడీ అని రేపు పేపర్లో పడుద్ది. అర్థమైంది సార్, ఆ బాడీ నాదే కదా. స్వీట్ బాయ్. వర్జిని కాదు సార్, బిఏ రజని. వారిని అలా పిలిస్తే మీకు ఎవరు ప్రాబ్లమా? అస్సలు లేదు. మరి నీకేంట్రా? బౌలర్ కి బ్యాట్స్మెన్ కి ప్రాబ్లం లేనప్పుడు ఎంపైర్ గా నాకేం ప్రాబ్లం? అయితే ఎంపైరింగ్ చేసుకో. ఈ గన్ను పట్టుకో. అకౌంట్స్ లో లాట్ ఆఫ్ డౌట్స్ అన్నారుగా, మధ్యాహ్నం లంచ్ బ్రేక్ లో లాకర్ రూమ్ లో కూర్చుని మరీ సెటిల్ చేసుకుందామే. లాకర్ రూమా సీక్రెట్ ఉండదు కదా. మాకు కావాల్సింది అదే. అయ్యి బాబోయ్, ఆవిడికి అదే కావాలంట. నాకు సిక్కేసేస్తుందా?